నిజంగా ఇట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు జనాలందరూ కూడా ఒకటి ఆలోచించాలి. సోషల్ మీడియాని, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, ఎవరెవరికి ఏం బాధలు ఉన్నాయి ఏందనేది కూడా ఏవియేషన్ మినిస్టర్ కి ఇంకా అట్లనే కొట్టండి. ఎవరైతే ఇన్ఛార్జ్లు మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్వీట్ చేసి కొట్టండి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా రెక్టిఫై చేయొచ్చు అని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారో లేదో తెలియదు. కోర్టు అయితే చెప్పింది, జనాల దగ్గరికి కూడా వెళ్ళి ప్యాసింజర్స్ ని అడగండి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయా లేవా, అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయినా, ఫుడ్ గురించి అయినా, ఏవైనా కూడా ఇట్లా ఛాన్స్ వచ్చినప్పుడు కూడా మనం కూడా వాయిస్ రేజ్ చేయాలి కదా. మంచి అవకాశం ఇచ్చింది మనకు కోర్టు కూడా. ఏంటంటే మొత్తం ట్వీట్ లో కొట్టండి ఒక్కొక్కరు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్లా సార్ట్ అవుట్ చేయొచ్చు ఏందనేది. ఎందుకంటే మనం కూడా ఓటేసిన మన హక్కు అది. అందుకే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటంటే మొత్తం ట్వీట్ కొట్టండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరేం అనుకుంటున్నారు దీనిపైన, ఇంకా దీన్ని ఎట్లా మన ఫ్యూచర్ లో కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు చేస్తా అని చెప్పిండ్రు. నేనైతే దీన్ని అస్సలు వదిలిపెట్టా. నాకు వారం రోజుల నుంచి నిద్ర లేదు. చాలా మంది మస్తు మాటలు అన్నారు. ప్రతి ఒక్క దానికి కూడా నేను ఆన్సర్ చెప్తా. దీనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇండిగో CEO ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దింపేటందుకు, ఆ పోస్టులకి వెళ్ళి తీసేటందుకు కూడా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగినది. దీనిపైన మీరు ఏమనుకుంటారని ఒకసారి మీ కామెంట్లో తెలపండి.